హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో రిలీజ్ అయ్యేటువంటి 80,000 వేకెన్సీస్లో ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వీడియో చేయమని చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది. సో మనకి ఓన్లీ టీఎస్పిఎస్సి నుండే జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక పెద్ద నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతోంది. 80,000 వేకెన్సీస్లో మనకి 1,305 వేకెన్సీస్ అనేవి ఆ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ప్రీవియస్గా రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చాలా వీడియోస్లో చెప్పాను. మీరు ఒక సింపుల్ టెస్ట్ ద్వారా ఒక మంచి జాబ్ అయితే పొందవచ్చు. రీలెవెల్లో 200+ కంపెనీస్లో 1000+ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 10 కేటగిరీస్ ఉంటాయి. 5 టెక్ 5 నాన్ టెక్కి సంబంధించిన కేటగిరీస్ అయితే ఉన్నాయి. కొత్తగా మనకి రీలెవెల్లో కొన్ని కంపెనీస్ని యాడ్ చేశారు. అవి హైక్, బ్లూ స్టాక్, ఎయిర్టెల్, గ్రోఫర్స్ లాంటి ఈ కంపెనీస్ని 200+ కంపెనీస్లో యాడ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ టెస్ట్ రాయడానికి సంబంధించి మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు సింగిల్ రూపీ కూడా మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా మీకు నచ్చినటువంటి టైంలో మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి డేట్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసి మీరు జాబ్ అయితే పొందవచ్చు. ఇక్కడ మనకి కంపెనీస్ మల్టిపుల్ రోల్స్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో మనకి టెక్, నాన్ టెక్కి సంబంధించిన రోల్స్ ఉన్నాయి. అవి వెబ్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్, సేల్స్, ఆపరేషన్స్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ లాంటి ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించినటువంటి యొక్క రోల్స్ యొక్క టెస్ట్లు మీరు సెలెక్ట్ చేసుకొని యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ ప్రకారం మీరు ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. రీలెవెల్ వారు మీకు సంబంధించి ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వడానికి మాక్ టెస్ట్లని, శాంపిల్ పేపర్స్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు యాక్చువల్ టెస్ట్ రాసే ముందు ఇవి రాసి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినట్లయితే మీరు ఇంకొక స్లాట్ని వెంటనే బుక్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇమీడియట్గా కూడా రాయొచ్చు. ఇక్కడ టాప్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ యాపిల్ గుడీస్ లైక్ మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ లాంటివి కూడా వారికి ఎవ్రీ మంత్ పంపించడం జరుగుతుంది గిఫ్ట్ రూపంలో. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి ఒక స్లాట్ని బుక్ చేసుకొని ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాసి మీ యొక్క డ్రీమ్ జాబ్ని అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్పిఎస్సి నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓకి సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి 1,305 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. మనకి ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అఫీషియల్ 80,000 వేకెన్సీస్ లిస్ట్లో ఇక్కడ సీరియల్ నెంబర్ 11లో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించి 1,598 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. ఇందులో మనకి 1,305 వేకెన్సీస్ ఎఫ్బిఓకి సంబంధించి కేటాయించినట్లుగా మనకి అప్డేట్ కూడా వచ్చింది. ఆ పర్టికులర్ అప్డేట్ చూసుకున్నట్లయితే అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ పోస్టులు అధికం అని చెప్పేసి ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్లో మొత్తం 1,598 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా అటవీ శాఖలో 1,367 ఖాళీలు ఉండగా ఒక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓకి సంబంధించినటువంటి పోస్టులే 1,305 ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. సో మొత్తంగా 1,367 పోస్టులు అటవీ శాఖలో ఉంటే అందులో 1,305 పోస్టులు వచ్చేసి ఎఫ్బిఓకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓకి సంబంధించి 8 పోస్టులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓకి సంబంధించి 49 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏసీఎఫ్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఓన్లీ ఎఫ్బిఓ పోస్టులే 1,305 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే రిటన్ ఎగ్జామినేషన్తో పాటు వాకింగ్ టెస్ట్, అలాగే మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు దీనికి. సో వాటి యొక్క డీటెయిల్స్, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ బుక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియనటువంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నోటిఫికేషన్ రాకుండానే వీడియో ఎందుకు చేస్తున్నామని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది. సో మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయండి, అవసరం ఉన్నటువంటి వారు చూస్తారు. సో ఈ వీడియో అయితే అవసరం ఉన్నటువంటి వారు చివరి వరకు చూడండి.
ఫ్రెండ్స్ మనకి ఇదే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2017లో రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ నుంచి. సో ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అలాగే ఇతర డీటెయిల్స్ అయితే చూద్దాము. 2017లో నోటిఫికేషన్ ఎఫ్బీఓకి సంబంధించి రిలీజ్ చేసినప్పుడు 1857 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఇంటర్మీడియట్ చదివినా, డిప్లొమా చదివినా, ఐటీఐ చదివినా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనితో పాటు వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలి, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఉండాల్సినటువంటి హైట్ ఒకసారి చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 163 సెంటీమీటర్స్ మినిమం హైట్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. ఇంతకంటే తక్కువ ఉంటే కనుక ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అలాగే అండ్ హ్యాజ్ ఏ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో హైట్ వచ్చేసి మినిమం 163 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్, అలాగే నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ఎక్స్పాన్షన్కి సంబంధించి ఇచ్చారు. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే వారికి సంబంధించి 79 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ ఏ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ హైట్ విషయంలో రిలాక్సేషన్ ఇచ్చారు. 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎవరికి అంటే ఎవరైతే గూర్ఖాసు, నేపాలీసు, అస్సామీసు, ఎన్ఏఎఫ్ఏకి సంబంధించినటువంటి వారు, నాగా, మణిపూరి, గౌహతి, కుమ్మోని, సిక్కిమీస్, అలాగే భూటానీస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్కి ఖచ్చితంగా నార్మల్ ఐ సైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు. సైట్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. సో ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ మీకు కరెక్ట్గా ఉన్న తర్వాత మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ అనేది పెడతారు. సో వాకింగ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఇన్ ది ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ రిటన్ టెస్ట్ షల్ బి సబ్జెక్టెడ్ టు ది ఫాలోయింగ్ టెస్ట్ ఆఫ్ వాకింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వాకింగ్ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుంది, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ వాకింగ్ అనేది మీరు 4 అవర్స్ డ్యూరేషన్లో నడవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో మీరు నడవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో 25 కిలోమీటర్స్ వచ్చేసి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ 4 అవర్స్లో నడవాలి. అదే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో నడవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ద వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఏ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ షల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ వాకింగ్ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వకుండా మీకు రిటన్ టెస్ట్లో మంచి మార్క్స్ వచ్చినా కూడా మీకు జాబ్ అయితే రాదు. సో మీరు ఇందులో క్వాలిఫై అయ్యి రిటన్ టెస్ట్లో మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 5 బోనస్ మార్క్స్ ఉంటాయి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 3 బోనస్ మార్క్స్ ఉంటాయి. ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 1 బోనస్ మార్క్ ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 31 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ పెంచారు కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇది ఎఫ్బీఓకి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఇక్కడ ఫిజికల్గా కొంచెం ఫిట్గా కూడా ఉండాలి కాబట్టి మనకి ఈ విధంగా
ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 31 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పెంచుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించిన రిలాక్సేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ విషయంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సెన్సస్ బోర్డులో జనాభా సంబంధించినటువంటి సెన్సస్ బోర్డులో పనిచేసేటువంటి ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవాలనుకుంటే వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 31 సంవత్సరాలు యూఆర్ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. సో మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఫస్ట్ కండక్ట్ చేస్తారు. అది ఆన్లైన్ మోడ్లో కానీ ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్లో కానీ మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో మీకు ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి, అట్లీస్ట్ పాస్ అవ్వాలి. మీరు నెక్స్ట్ స్టేజ్లకి వాకింగ్ టెస్ట్కి మెడికల్ టెస్ట్కి మీరు వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో రిటన్ ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినటువంటి వారు వాకింగ్ టెస్ట్కి వెళ్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ఇక్కడ మనకి పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ మనకి ఇక్కడ 90 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్లో మీరు కంప్లీట్ చేయాలి. సో 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి, 90 మినిట్స్ టైం ఇస్తారు, 100 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్కి ఇక్కడ 2 పేపర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్కి. ఇంకా సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ కింద కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు లేటెస్ట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఇండియన్ పాలిటీ నుంచి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్కి సంబంధించి సోషల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇది పేపర్ 1 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయని మెన్షన్ చేశారంటే 10th స్టాండర్డ్లో ఆ లెవెల్లో ఆ పర్టికులర్ డిఫికల్టీతో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 నుంచి మనకి 10th స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో ఉండేటువంటి అర్థమెటిక్కి సంబంధించి కానీ, అలాగే మనకి ఇక్కడ ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీకి సంబంధించి, మెన్సురేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి సంబంధించిన ఈ పర్టికులర్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు చదవాల్సినటువంటి బుక్స్ వచ్చేసి మనకి కిరణ్ ప్రకాషన్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్ అనేది ఉంటుంది. సో తెలుగు మీడియంలో బెస్ట్ బుక్ ఏంటనే నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో వచ్చేసి కిరణ్ ప్రకాషన్కి సంబంధించి మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి బుక్ ఒకటి ఉంటుంది. అందులో ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఆ బుక్ కొనుక్కున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఎఫ్బిఓకి సంబంధించిన ఈ యొక్క పేపర్ 2కి ఆ బుక్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఆ బుక్ మీకు ఖచ్చితంగా అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, మీరైతే చూడొచ్చు. సో మిగిలినటువంటి ఈ పోస్టులకి సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. శాలరీ విషయానికి వస్తే 2017లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 16,400 నుంచి 49,870 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. అయితే మనకి రీసెంట్గా పిఆర్సీ రిలీజ్ చేశారు కాబట్టి ఆ పిఆర్సీని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మనకి 25K ప్లస్ శాలరీ అనేది ఈ పర్టికులర్ పోస్టులకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి శాలరీస్ మంచి శాలరీసే ఉంటాయి ఇక్కడ నుంచి తెలంగాణలో. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది బ్రీఫ్గా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి సంబంధించిన బుక్ కొనుక్కోవాలి అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, కిరణ్ ప్రకాషన్ అనేటువంటి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్ ఒకటి ఉంటుంది, అది కొనుక్కోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కొనుక్కోవాలి అనుకుంటే ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి నేను మీకు బుక్స్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణకి సంబంధించిన తెలంగాణ ఎకానమీ,
తెలంగాణ ఉద్యమ చరిత్రకి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఆథర్స్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంకా తెలంగాణ చరిత్రకి సంబంధించి కూడా ఇక్కడ స్టాండర్డ్ ఆథర్స్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి కూడా తెలుగు అకాడమీ బుక్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా మిగిలినటువంటి టాపిక్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఇక్కడైతే నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆథర్స్కి సంబంధించినటువంటి బుక్స్ అనమాట. సో మీకు డౌట్ ఉంటే ఎవరినైనా అడగొచ్చు, వీరు ఈ పర్టికులర్ ఆథర్స్ మంచి స్టాండర్డ్ ఆథర్సా కాదా అనేది. సో ఇది తెలుసుకొని మీరైతే కొనుక్కోండి. ఇక్కడ ప్రైస్ అనేది మారొచ్చు, బట్ మీకు ప్రస్తుతానికి మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఒక 3000 వరకు మనీ అయితే అవుతుంది, 3000 ప్లస్ అవుతుంది. మీరు ఈ బుక్స్ అన్నీ కొనుక్కోవాలి అనుకుంటే. ఒక బుక్ కొని జాబ్ కొడదాము అనుకుంటే మాత్రం కుదరదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఒక బుక్తో మీకు జాబ్ రాదు, ఒక బుక్ చదవడం వల్ల. సో నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే మీరు సబ్జెక్ట్ వైజ్గా మంచి బుక్స్ చదవాల్సి ఉంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.